వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి. ఈరోజు చూడండి, నిన్న నుంచి వర్షం పడుతూనే ఉంది. నిన్న 3:30కి స్టార్ట్ అయింది మా దగ్గర వర్షం అయితే. ఇప్పుడు 9 మా బ్రౌని అరుస్తుంది. మార్నింగ్ 9:30 అయితే అవుతుంది. ఇప్పుడు కొంచెం వర్షం అయితే తగ్గింది. మా పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. గిన్నెలు అయితే దోమేసినాము. మొత్తం ఇక్కడైతే కడుక్కున్నాము. వరండా మొత్తము ఇది కడగడానికే ఒక 1 అవర్ టైం పట్టింది మాకు. మార్నింగ్ 6కి అయితే లేచి ఇదంతా కడిగేసినాము. నిన్న రాఖీ కదా, సో మేము నిన్న సోమవారం కాబట్టి నాన్ వెజ్ అయితే ఇంట్లో ఉండలేదు. ఈరోజు మేము నాన్ వెజ్ అయితే చేసుకుంటున్నాము. అండ్ మీకు చూపిస్తారా అండి, బ్రౌనీ కూడా రాఖీ కట్టుకుంది. మా బ్రౌనీది రాఖీ కట్టేది నిన్న వీడియో తీద్దాం అనుకున్నా, కాకపోతే వర్షం పడడం వల్ల మాకు కరెంటు కూడా లేదండి నిన్నటి నుండి. ఇక్కడ నిన్న ఈవినింగ్ 4:30కి పోయి నైట్ 7కి అట్లా వచ్చింది. మళ్ళీ పోతుంది వస్తుంది కరెంట్ అయితే. చూడండి, వర్షం పడి గులాబీ పూలు అయితే మొత్తము కింద పడిపోయినాయి. అంత పెద్ద వర్షం అన్నమాట. చూడండి, మొత్తం ఫ్లవర్స్ కూడా మొత్తం కింద పడిపోయినాయి. పెద్ద పెద్ద చినుకులు పడినాయి. మా చెట్టుకి పచ్చిమిర్చి అయితే కాసినాయి. ఫస్ట్ టైము ఎన్ని గులాబీ పూలు పూసినాయో అన్నీ ఉన్నాయన్నమాట. పాపం గులాబీ పూలు అయితే మొత్తం ఇట్లా కింద పడిపోయినాయి. అంత పెద్ద వర్షం అండి. ఫస్ట్ టైము. ఈరోజు మంగళవారం కదా, ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎల్లమ్మ తల్లికి నిన్న రాఖీ పౌర్ణమి అనేసి, నిన్న పౌర్ణమి కదా, కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం అయితే నిన్న పెట్టేసినాము. ఈరోజు అయితే మామూలుగా దీపారాధన అయితే చేసుకున్నాం అనమాట. వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈరోజు చెప్పా కదా నిన్న రాఖీ అనేసి నాన్ వెజ్ తీసుకురాలేదని, ఈరోజు అయితే చికెన్ తీసుకొచ్చినాము. అండ్ బగారన్నం కూడా వేస్తున్నా. చికెన్లోకి బగారన్నం ఎంతమందికి ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. పచ్చిమిర్చి వేగినాయి కదా, ఇందులోకి చాలామంది పుదీనా ఒక్కటే వేస్తారండి. ఇలా కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసుకుంటేనే మనకు బగారా అనేది మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఫ్లేవర్ కూడా మంచిగా పడుతుంది కొత్తిమీరది. కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువనే వేసుకోండి. వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పుడు నూరుకొని వేసుకుంటేనే బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అలా అయితేనే మనకు ఈ నీచు కూరలకి బగారన్నంలో కూడా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో మంచిగా ఫ్రై కావాలి. ఫైనల్గా కొంచెం ధనియాల పొడి వేస్తేనే మనకు ఫ్లేవర్ బాగుంటుంది. కొంతమంది వెయ్యరు ధనియాల పొడి. అలాగే కొంచెం గరం మసాలా. వీటితోనే మనకు బగారా అన్నం అనేది టేస్ట్ ఉంటుంది. గ్లాసుల బియ్యం తీసుకున్న దీంతో 4.5 గ్లాసుల నీళ్ళు అయితే పోయాలి. వేసారు. చికెన్ అయితే అయిపోయి వస్తుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ బట్టలు అయితే ఆరేయాలి. కూర అయితే అయిపోయింది కదా, ఇప్పుడు బట్టలు అయితే ఆరేస్తున్నాము. ఇంకా పని అయిపోయినట్టే, ఇంకా తినడం ఒకటే ఉంది. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? బాయ్.